దేవా, యోగ్యంగా పాలు పొందటానికి చేయి వేయటానికి సహాయం చేయి. నీ దాసుడు నిష్ప్రయోజకుడు. దేవా, నన్ను నీ వశమందు ఉంచండి. నీ సిలువ చాటును మరుగుపరచండి. రక్త ప్రోక్షణకి దీన్ని తీసుకొస్తూ నిన్ను హెచ్చిస్తూ నన్ను తగ్గించుకుంటూ నువ్వు కనబడాలా, నేను మరుగున ఉండాలి. నీ సహాయాన్ని కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. సండే స్కూల్ పిల్లలకి ఈ పాట 3 భాషల్లో కూడా రావాలి. వాళ్ళు ఎంతో చదివేసుకుంటున్నారు స్కూల్లో, కానీ ఈ స్కూల్లో మాత్రం నేర్చుకోవట్లేదు వాళ్ళు. ఈ ఒక్క పాట అయినా 3 భాషల్లో నేర్పిద్దాం. పెద్దవాళ్ళకి ఎలాగో రావు, కష్టం, మర్చిపోవద్దు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మార్చి ఉత్తర ప్రతిచరితగా చదువుకుందాం. ఎట్లీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా దేవ, నా ప్రియరక్షక, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరచుకుంటున్నాను. మా పెదవులు అపవిత్రమైన ప్రజల మధ్య నివసించు వాడను. దేవా, మేము మా నోటి గుండా స్తోత్రరూపము క్రొత్త గీతాలు నీ ఉచితంగా ఉంచుడు ద్వారా మేము పాడగలుగుతున్నాం. నీ అభిషేకమును బట్టి దేవా, ఒక వ్యక్తి నీ ఎదుటను ప్రజల ఎదుటను నిలిచి ఉండటానికి జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ ప్రజలు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దయతో మమ్మల్ని దృష్టించండి. దీనిని నీకు అప్పగించుకుంటున్నావు, సహాయం చేయి. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మనం చదవబడిన లేఖన భాగాల్లో ఒక వ్యక్తి యొక్క జీవితము తేటగా కనిపిస్తుంది. ఇతని గురించి పరిశుద్ధ గ్రంథము దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మన ఇంటి వారి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు.
అతని యొక్క సాక్ష్యంలో ఒక భాగం ఏంటంటే అతను భక్తిపరుడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో యూదులు 90% మంది యేసుక్రీస్తుని ఎరగరు. ఇశ్రాయేలీలు 90 మందికి యేసుక్రీస్తు ఒప్పుకోరు. వాళ్ళకి తెలుసు కానీ ఒప్పుకోరు. యేసుక్రీస్తు నా నిమిత్తమే ఈ లోకానికి వచ్చినారు. వాళ్ళు ముఖం మీద ముసుగు ఉంది యేసు ప్రభును చూడని. ఇంకా మెస్సయ్య వస్తాడనుకుంటున్నారు వాళ్ళు. ఇది కృపాకాలము గనుక ఆయన కృపను బట్టి అన్యజనులు ఒకరైన నిన్ను నన్ను కూడా మనలను ఆయన దృష్టించాడు. ఇక్కడ అన్యజనుల్లో ఒకడైన, ఇక్కడ ఆ భాగం 10వ అధ్యాయంలో ఎక్కడో చూశాను నేను. నాకు సందర్భం కాదు, ఇది అయినా చూడాలని ఆశపడ్డాను. ఇప్పుడు అన్యజనుల్లో ఒకడైన కొర్నేలును దృష్టించాడు 10వ అధ్యాయంలో, కానీ 11వ అధ్యాయంలో ఒక చోట అది ఆ భాగం కాలే 20. ఇక్కడ నాకు స్టిక్కర్ ఉంది 28వ వచనంలో. అది కూడా కాదు కానీ మరొక చోట కూడా ఉంది. మెట్టుకు ఆ నామం పెట్టబడిన ఆయన ప్రజలుగా పిలువబడే యూదా జనాంగం నుంచి యువతలకు రక్షణ రావటానికి యూదుల యొక్క హృదయం కఠినమైపోయింది. అయితే కృపాకాలంలో ఆనాడు సువార్తను ప్రకటించేవారు కూడా అక్కడ నుంచి ఆ స్థలాల నుంచి ప్రపంచమంతటా వెళ్ళారు. కారణము వాళ్ళు తిరస్కరించారు. యేసు ప్రభు కూడా అలాగునని వాళ్ళు తిరస్కరించడం ద్వారా యోదయ సమరయ ప్రాంతాలకి ఆయన సువార్త నిమిత్తం వెళ్ళటం జరిగింది. ఒకప్పుడు ఈ కొర్నేలి ఆయన గురించి విన్నాడు, అన్యుడే, అందుకే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళేవని వాళ్ళంతా నిందించారు. అన్యజనుడి దగ్గరికి ఆ పేతురుని, తన దాసుడైన సీమోను పేతుర్ని, అన్యజనుడైన ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎస్, చదువు. ఎస్, చాలు. ఇదే ఇందాక నేను రావాల్సిన భాగం ఇదే. 11వ అధ్యాయం 1వ వచనం రెడ్ మార్క్ పెట్టుకున్నాను, బట్ హౌఎవర్ ఐ మిస్టేకెన్. కాబట్టి అన్యజనులు దేవునిని అంగీకరించని అపోస్తులు ఆ సహోదరులను వినిరి. మెట్టుకు ప్రియులారా, ఒకనాడు అన్యజనుడైన ఈ యొక్క కొర్నేలి దేవుని యందు విశ్వసించినాడు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మినాడు, ఆయన ఆకాశం మహాకాశం పట్టజాలిన దేవుడు, మహోన్నతమైన స్థలంలోనూ మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన ఆయన మహోన్నత స్థలములలోనూ, ఎక్కడ రావట్లేదు మీ అందరూ, పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఇది విశ్వాసం. అట్టి ప్రభు ఫర్ మై సేక్, నా నిమిత్తమైన పరమును విడిచి మహోన్నతమైన స్థలం అంటే ఆకాశం ఆయన సింహాసనం అని రాయబడింది. మానవ జ్ఞానానికి అందని ఎత్తులో ఆయన ఉన్నాడు. ఆయన నా కొరకు లోకానికి వచ్చారు. ఆయన పాపంగా చేయబడ్డారు. అంతేకాదు మానమగునంతగా తాను తగ్గించుకున్నారు. ఆయన నా దేవుడు. బహుశా కులము, మతము, ఆచారాలు, వంశ పారంపర్య పద్ధతులు అన్నీ కూడా తను ఎంతగా బంధించినవో వాటన్నిటి నుండి కూడా, ఆ మబ్బు నుండి,
ఆ బంధకాల నుంచి వెలుపలికి రాగలిగినాడు ఈ కొర్నేలి అనే గొప్ప వ్యక్తి. ఇతను లోకరీతిగా గొప్పవాడు, అధికారి. 100 మంది ఇతని చేతి క్రింద దాసులుగా ఉన్నారు. అట్లాంటి లోకరీతిగా ఘనుడే కానీ మనుషుల దృష్టికి ఇతను ఏమీ కాకుండా ఉన్నాడు ఆ ఇశ్రాయేలు దేశంలో. అట్టి ప్రియుడికు యేసు ప్రభు రక్షకుడిగా దొరికాడు. హృదయం ఖాళీ అయింది. హృదయం నిండుగా మనుషునికి ఏముంటుందో హృదయం నుండి వెలుపలికి వచ్చేవి అంటే, హృదయం నుండి వెలుపలికి వస్తున్నాయంటే హృదయంలో ఏమున్నాయి? అవన్నీ గూడు కట్టుకున్నాయి. కాబట్టి అట్టి హృదయంలోకి యేసు ప్రభు వచ్చాడేమో, పాపినని ఒప్పుకొని ఉంటాడు. తన జీవితం మనం పోయిన వారం చూసాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిట చెడుతనమును విసర్జిస్తారు, అసహించుకొను. ఇతను కూడా దేవుని యందు భయభక్తులు గలవాడంటే, ఇది నేను నడిచే దారి అది సరైనది కాదు, నా బ్రతుకు మంచిది కాదు అని ఎరిగి తన యేసుప్రభుకి ఎప్పుడైతే చోటిచ్చాడో దేవుని బిడ్డగా మారిపోయినాడు. వెంటనే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించినాడు. తాను అప్పగించుకున్నాడు. దైవ భయం కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు. అయితే ఇప్పుడు ఈ మూడంతల కానిది అతనిలో ఉంది. శరీరాశ, నేత్రాశ. సహజంగా అతనిలో ఉండటం ఏంటి? ఏ దేశస్థుడిలో ఉండదు, ఏ మనుషుల్లో ఉండదు, ఏ స్త్రీలో ఉండదు. ఇన్ ఎవ్రీబడి, చిన్న పెద్ద భేదం లేకుండా, రంగు భేదం లేకుండా అందరిలోనూ ఇది ఉంటుంది. స్వభావ సిద్ధంగా అలాంటి వారమే. అందుకే అయ్యో అన్నారు చాలామంది మన పితరులు, మన ముందున్న దైవజనులంతా కూడా. ఈ సత్యం ఇతను కూడా అదే మాట అని ఉంటాడు. అయితే ఇక్కడ రాయబడలేదు. ప్రభు పాదాలను ఆశ్రయించాడు, ప్రభుకు అప్పగించుకున్నాడు. దేవుని యొక్క చిత్తమును జరిగించే వ్యక్తిగా మారిపోయినాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యందు భయభక్తులు గలవాడిగా మనం ఇతని గురించి పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మరొక రీతిగా వెలుగైన దేవుని దగ్గరికి వచ్చినాడు. వెలుగు ఏం చేస్తుందండి? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోకి వచ్చేను కానీ తమ క్రియలు ఇవి చెడ్డవి. అందుకే ఈ దినాల్లో అనేకులకు మనం చెప్తాం కానీ అతని దారి అతనిదే, నా దారి ఇలాగ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అయ్యా, నీ భార్య వస్తుంది కదా, మీరు కూడా రండి. నీ భర్త వస్తున్నాడు కదా, నీ కూడా రా. మీ పిల్లలు వస్తున్నారు కదా, మీరు కూడా రండి. కావచ్చు, కానీ నేను రాను అంటారు. కారణం ఏంటో తెలుసా? చీకటి వాళ్ళ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్ర గుడ్డితనం. ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. ఫ్రీడమ్ కావాలి, కొంత స్వేచ్ఛ కావాలి. ఈ చీకట్లో నుండి ఇక్కడ రాయబడిన మాట, వెలుగు లోకములకు వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డవి. తర్వాత ఏమని తెలుసా? తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునంతకు మనం రహస్యం చెప్పేయచ్చు. అమ్మా, ఒక వ్యక్తి ఎందుకు దేవునికి లోబడట్లేదంటే, ఒక వ్యక్తి దేవుని మందిరానికి ఎందుకు రాడంటే, ఎందుకు మనతో ఏకీపించరంటే, తమ క్రియలు చెడ్డవి గనుక వారి క్రియలు ఇతరులకు కనబడుకున్నట్లు. వెలుగులోకి వస్తే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. ఈ అనుభవం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గర రాగానే వాట్ హీ ఈజ్, ఆయన ఎవరో అనేది. అందుకే భార్య ఏకీవించదు, పిల్లలు ఏకీవించరు,
తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. నో, మా అమ్మ ఎర్రది, మా బాబు అంతకంటే ఎర్రోడు, ఇంకా ఇలా అనొచ్చు. బుద్ధి లేని వాళ్ళు మంట కలిపేస్తున్నారు. ఏం మంట కలిపేస్తున్నారు? అది వాళ్ళ అలంకాలు ఏవో ఉన్నాయంటే మనకు లేవంట. తమ ఈ ప్రియుడికైతే లోకరీతిగా గొప్ప వ్యక్తే, గొప్ప అధికారి, ధనధాన్యాలు ఉన్న వ్యక్తి ప్రభుకి అప్పగించుకున్నాడు. ఈ సంవత్సరాంతంలో నీవు కూడా కొర్నేలి వలె ధన్యుడు కావాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంకి వద్దామా? 4వ అధ్యాయం 15 వచనం. చాలు. నీకు 5 నీ పెనిమిటి ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే కప్పుకోలేరు. ఏ మనుషుడు కూడా కప్పుకోలేరు. దావీదు కూడా ఈ మాట అంటాడు, కప్పు కనుక ఈ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ బాబతే. దో వీఆర్ ఫార్ అవే, ఒకప్పుడు దూరస్తులమే, మనం చాలా విషయాల్లో దూరస్తులమే. అయితే కృప ద్వారా మన అంతరంగంలో ఉన్న మాలిన్యం మస్టు ఈ స్త్రీ కప్పుకోలేదు. ఇంకా మనుషులు పై రూపానే చూస్తారు. ఇదేంటిది, మా సమరయుల్లో ఎవరైనా యేసుప్రభుకి ఏమైనా చెప్పారా? ఈయనకి ఏమైనా చెప్పారా? నేను ఒంటరిగా వచ్చానే, మా ఊరు వాళ్ళు ఎవ్వరూ నన్ను చూడకూడదు, సిగ్గుకరమైన జీవితం జీవిస్తుంది కనుక ఆ ఊరిలో ఎవరు చూడకుండా మధ్యాహ్నం పూట వచ్చింది. మా ఊరు ఎవరు ఇతని దగ్గర లేరే, పోనీ మా ఊరు వాడేతను, అది కూడా కాదు. మరి ఎలాగా? నో డౌట్ ఇతడు, ఆమెకు తెలిసిన ఆమె భాషలో ఏం తెలిసిందంటే ప్రవక్త. అక్కడ ఉంది కదా, అతను ఎవరు? ఒకవేళ ప్రవక్త అనుకున్నా కానీ ప్రవక్త గతం చూడగలడు, పరలోకాన్ని కూడా చూడగలడు, ప్రభుని చూడగలడు. ప్రభు విషయాలు, ప్రభు రాజ్య విషయాలు ఎవరికి తెలుస్తాయి? ప్రవక్త తెలుస్తాయి, దేవుడు తెలియజేస్తాడు. ఈయన అంతేకాదు, ప్రవక్త కంటే గనుడు యేసు ప్రభు. మరి ఎలా దాగుంటామండి ఆయనకి? ఇదే ఈ స్త్రీ వలె కొర్నేలి కూడా దాచుకోలేకపోయాడు తన జీవితాన్ని, ఒప్పుకున్నాడు. ఇక్కడ కొంతమంది వారి జీవితాలు దాచుకుంటున్నారు, కప్పుకుంటున్నారు. అలాగనే కాకుండా మన యొక్క సహజ స్థితిని, ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేస్తుందే, ఇదే స్థితిలో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఏదో అంటారండి, పండుగ సీజన్ అంటారు. నిజ క్రైస్తవులకు పండుగ ఎప్పుడు ఉంటుందండి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పండుగ ఎప్పుడు? నిజ క్రైస్తవులు పండుగ ఎప్పుడు? ప్రతిదినము పండుగే. సహవాసం అంటావో, రక్షణ అంటావో, ఇంకేమను ఆ తర్వాత పక్కన పడతాం. ఫస్ట్ వర్డ్ ఆన్సర్ టు ద క్వశ్చన్ అని అంటారు ఎగ్జామినేషన్లో. 4 ఆన్సర్లు ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ అని, ఎంసీక్యూ. బా ఇలా అంటాడు. ఎప్పుడు? బయటకు వచ్చేసిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత, అబ్బా మరి ఇదెందుకు పెట్టారు, అవునరా నేను తలబాదుకుంటాడికి వచ్చి. కాబట్టి మనము ప్రతిదినము ప్రభుకి
హృదయంలో చోటిస్తే బైబిల్ భార్య ఉన్నవాడు భార్య లేనట్టు ఉంటాడు. అదేంటండి వింతగా లేదా మాట? భార్య ఉన్నవాడు, భర్త ఉన్న స్త్రీ భర్త అంతే. అంటే వాళ్ళకంటే ఎవరెక్కువ? షీ రిజాయిస్, హీ రిజాయిస్. ఉద్యోగం ఉన్నవాడు అంత ప్రాధాన్యత ఉందా? ఈ వ్యక్తికి ఆ ప్రాధాన్యత. కొర్నేలి జీవితం అది చెప్తుంది మనకి. కొర్నేలి జీవితం అది చెప్తుంది. ఆస్తి ఉన్నవాడు లేనట్టుగా ఉండాలి. ప్రియ సహోదరి, ఈ స్త్రీ వెంటనే 28వ వచనం లేక 28వ వచనంలోకి వచ్చేసరికి తన కుండని విడిచిపెట్టి పారిపోయింది. వెంటనే కార్యం జరిగింది ఆమెలో. సాష్టాంగపడి ఉంటుంది. ప్రభువా నేను పాపిని అని ఉంటుంది. పాపిని ప్రభువా ఎవరన్నారా? స్త్రీ అన్నారా మాట పాపినని? ఎవరన్నారు? పోని పురుషులు అన్నారా? నేను పాపిని దయతో ఏడ్చిపో. బహుశా రక్తస్రావం స్త్రీ కూడా అందేమో. చూడండి, రక్తస్రావం గల స్త్రీ అంది, నాకు గుర్తుంది. చదువుతాను సందర్భం ఇది. లోకాసు సువార్తలోన చదువు ఏమే వస్తుంది చెప్పు. లేదు, పాపిన లేదు. కాబట్టి ప్రియులారా, మెట్టుకు మనము ఆయన చూచిన తోడని ఆయన పాదాల మీద పెడతాం. ఆయన మన హృదయంలోకి చోటిచ్చిన తోడని మనం ఈ మాట చెప్పకుండా ఉండలేం. ఈ అనుభవం కలిగిన ఇక్కడ కొర్నేలి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. భక్తిపరుడని ఆయన పేరు తరువాత రాయబడినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఈ స్త్రీ కూడా తన జీవితాన్ని దేవునికి అప్పగించున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ప్రియులారా అమ్మ రండి వచ్చేసేయండి, తర్వాత చూద్దాం, ఒకళ్ళిద్దరు చాలు. అట్టి వ్యక్తులు భూమి మీద సమాధానం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మూడవ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండినో, ఇది అనుభవం అండి. దే నెవర్ కేర్ ఎనీథింగ్. ఇంతవరకు ఉండదు మన జీవితాలు. ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండినో వాని పూర్ణ శాంతి గలవానిగా. ఈ స్త్రీ ఆ కోవు చెందింది. అందుకే షీ లెఫ్ట్ హెర్ జాబ్. తన వ్యాపారం విడిచిపెట్టేసింది. బహుశా శారీరకంగా ఏదైతే కావాలనుకుందో, వెతికిందో, వెంపర్లాడిందో అది రోతనించుకుంది. తన కొండను, తన బ్రతుకును భూస్థాపితం చేసింది. అది తెలియక చాలామంది అతని దారి అతనిదండి, నా దారి నాది. ఈ రోజున అనేకులు దేవునికి అప్పగించుకోపోటానికి, మన ఇంట్లో ఉన్నవాళ్ళు మనతో ఏకీవిస్తే దేవుని మందిరానికి రాకపోవటానికి ఇదే కారణమండి. ప్రియులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఒకరు కొర్నేలి, రెండవ వ్యక్తి సమరయ స్త్రీ. ఇప్పుడు వీళ్ళ హృదయం అట్లా ఉంది తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అంతేకాదు ఈ వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉందంటే, ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. ఆది కాండం చాలు. అతడు దేవునితో, హనోకు దేవునితో నడుచుచు, దో హీ లివ్డ్ సో మెనీ ఇయర్స్, 300 years. బట్ దేవుని యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా హనోకు గురించి? ఆయన మెతూషెలను కనిన తర్వాత 300 సంవత్సరములు దేవునితో. మన ఆయుష్కాలం ఎంత అండి?
75 సంవత్సరాలు అధిక బలం ఉంటే యావరేజ్ వయసు 60 సంవత్సరాలకు వచ్చేసింది ఇప్పుడు. కానీ ఈ కోవకు చెందిన ఒకనాడు హనోకు మొన్నటి దినంలో కొర్నేలి అటుపైన ఆ యొక్క సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు యందు భయభక్తులు కలిగిన స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగున మనమును ప్రభువుకి సమీపంగా రావాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. కొర్నేలిలో ఉన్న ప్రత్యేకత దేవుని యందు భయభక్తులు గలవాడు, అనగా పూర్తిగా దేవునికి తాను అప్పగించుకున్నవాడు. ఇది మొదటి ఆధిక్యత, ధన్యత ఈ కొర్నేలికున్నది. రెండవ వచనం ఎక్కడ? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. అంటే తన ఇంటి వారందరినీ దేవుని దగ్గరికి తీసుకురాగలిగాడు, సంపాదించాడు. అమ్మా, మనం రావటం కాదు కానీ మన కుటుంబాన్ని యావత్తూ తీసుకురావటం అనేది అది కొంచెం దుర్లభం. నేను సహోదరితో మాట్లాడుతూ ఉంటాను, అనేకులతో మాట్లాడుతూ ఉంటాను. అమ్మ, నీ కొడుకు వస్తే బాగుండు కదా, యేసు ప్రభు నామ పేరు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని పిలిచారు మీరు, ఏమ్మా ఏంటి మీ అబ్బాయి ఎందుకు రాడు? ఈవేళ అంటాడండి, రేపు అంటాడండి. దేవుని దగ్గరికి మాత్రం తమ క్రియలు చెడ్డవైనందున వారి క్రియలు అలాగున కనబడకుండాట్లు వాళ్ళు ఏం చేస్తారండి? వెలుగు వద్దకు రారు. యేసు ప్రభుకి లోబడని వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు యుక్తిగా ఉంటారు. ప్రియులారా, ఇక్కడ అందుకే మన కుటుంబీకులు మనతో ఏకీభించరు. అయితే గొప్ప విషయం ఏంటంటే కొర్నేలి యొక్క కుటుంబానంతటినీ దేవుని కొరకు సంపాదించేవాడు. అందుకనే ఏం రాయబడిందండి? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని కొరకు సంపాదించడం తేలిక కష్టమా? మన కుటుంబాన్ని దేవుని దగ్గర నడపటం అనేది. పుణ్యవతిని అడుగుదాం, లేదా ఇంకొక వ్యక్తిని అడుగుదాం, మా సహోదరిని అడుగుదాం. ఎవరిని చూపించను? నన్ను నేను కూడా చూపించుకోవాలి. పోనీ వాళ్ళు ఎలా ఉంటారంటే, వచ్చారనుకుందాం, ప్రార్థనకైనా వచ్చారనుకుందాం, వాళ్ళు అలాంటి వాళ్ళు నేతి బీరకలాంటి వాళ్ళు. రావటం అంటూ వచ్చారు, కనీసం మిగిలిన కొన్ని కుటుంబాల నుంచి అది కూడా జరగదు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? మాట్లాడతలేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళలో భక్తి కూడా పోన్లే. మన తృప్తి ఏంటంటే, నేను ఆ కొర్నేలే కాదులేండి అన్నయ్య గారు, నా కుటుంబం కూడా అది కూడా ఒక తృప్తే. మీటింగులో మంగళవారం వాళ్ళకి తెలియపోయినా, శుక్రవారం వాళ్ళకి తెలియపోయినా, పరిచర్య అంటే సువార్త వాళ్ళకి తెలియపోయినా, వాటిలో భాగం లేకపోయినా నేతి బీరకలాగా ఉంటాం మనం మందిరంలో. కానీ అట్లాంటి వ్యక్తి కాదు ఈ కొర్నేలి కుటుంబం. దేవుని యందు తండ్రి ఎలా ఉన్నాడో బహుశా తల్లి కూడా అదే మార్గంలో ఉంది, తన యొక్క భార్య కూడా, పిల్లలు కూడా అదే మార్గంలో ఉన్నారు. అందుకే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల కొర్నేలి. ప్రియులారా, మనము ఆ కొర్నేలైతే తన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించినట్టుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మనం ఒకవేళ పొలాలు సంపాదించామో, ఇల్లు సంపాదించామో, ఇంటి స్థలాలు కూడా సంపాదించాము. మాకు ఇల్లు మాత్రం కాదు, స్థలాలు కూడా. మరేమనుకున్నారు? అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఉద్యోగాలు సంపాదించామో, ఏం సంపాదించారో మంచిది. ఇదంతా ఇచ్చినా కానీ వాళ్ళకి ఒకవేళ చివరి దినాల్లో కృతజ్ఞతైనా ఉంటుందో లేదు. ఎంత చేశారు కదా, కృతజ్ఞతైనా ఉంటుందో లేదు. మరి అట్లాంటి వ్యక్తుల కొరకు, అట్లాంటి కానిదాని కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నామే. ఏదో సంపాదించి చేశానని నన్ను తృప్తి పొందుతున్నావే, కానీ నీవెక్కడుంటావు? యోహాను సువార్త 3:16లో ఏముంది? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాడిని నశింపక నిత్యజీవము పొందినట్లు, నిత్య జీవానికి నమ్మిన మనము నిత్యత్వము పరలోకంలో ఉంటాము. అదే సమయంలో ఏదో చేశానని తృప్తి ఉంది కదా మనకి.
పిల్లల్ని కన్నాను, సంపాదించాను, పిల్లల్ని సంపాదించుకున్నాం, అవి ఇవి సంపాదించుకున్నాం, కానీ దేవుని కొరకు మాత్రం అలాంటి దానికి మనం ఉత్తరవాదులుగా ఉంటాం. మనం పరలోకంలో ఉంటాము, మన పిల్లలు, మన కుటుంబీకులు ఈ సంపాదించడానికి దేవుడు మనకి ఈ వాక్యం దగ్గర తీసుకొచ్చాడు. కొర్నేలి జీవితం తీసుకొచ్చాడు వాళ్ళ కొరకు. ఒకవేళ పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రావట్లేదేమో, అట్లాంటి వారి విషయంలో కూడా మనం చింతింపబద్దులుగా ఉంటున్నాము. దేవుని సన్నిధిలో విషయం మాట్లాడాలి. రక్షింపబడిన వ్యక్తి యొక్క ఆధిక్యత ఎంత గొప్పదండి. ప్రభువుని కలిగి ఉన్న కొర్నేలి కుటుంబం ఎంత గొప్పదండి. నాట్ ఓన్లీ కొర్నేలి ఒక్కడే కాదు, భార్య, పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చాయి. ఎంత వయసు తెలియదు మనకి, అంతేనా? కొర్నేలి తన ఇంటి అది చదవట్లేదు మీరు, తన ఇంటి వారందరితోనూ, అవునా? తన ఇంటి వారందరితో బహుశా హానోకు సంతతి ఎంతమంది ఉందో, ఎన్ని వందలు, ఇతని యొక్క సంతతి ఎంత ఉందో. ప్రియ సహోదరి, ఎట్లాగున మనం అయితే ఈ ధన్యత ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా, చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించే నిన్ను పోలినవాడు ఎవడు? ధనవంతుడు సరిపోతాడా మనకి? ఒక ముఖ్యమంత్రిని పోల్చుకోవచ్చా మనం? ఒక ప్రధానమంత్రి ఈ విశ్వాసంతో పోల్చటానికి సరిపోతామా? నో. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసతో వాళ్ళకి మనకి పోలికెక్కడి. అందుకే వాక్యము రక్షింపబడిన ఒక కొర్నేలు గురించి, కుటుంబాన్ని గురించి ఈ ఆధిక్యత కలిగి ఉన్నవాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ప్రియుడా, ఈ ధన్యత, రెండవ ధన్యత, మొదటిది భయభక్తులు కలిగిన వాడు, లోకానికి దూరమైనాడు, దేవునికి దాసుడిగా జీవిస్తున్నాడు. రెండవది తన ఇంటి వారిని సంపాదించుకున్నాడు. నిజంగానే అది గొప్ప అతిశయమే. పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారా? ఇంకానా? వెరీ గుడ్, రాహాబు. ఇంకా ఆ మాట ఆలోచించట్లేదు, మీ మనసు ఎక్కడికో పోయింది. ఇలాంటి ధన్యులు అబ్రహాం అట. ఇంకా డైరెక్ట్గా కనిపించేది. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. నేనును, మీరెవరు సేవిస్తారో నాకు తెలియదు కానీ నేనును. ప్రిడా, ఇది గొప్ప ఆధిక్యత అండి, ఇది ధన్యత అండి. నీ కారు ఉందేమో, బంగారము ఒక 25 కాసుల వరకు ఉంటుందండి. నా కూతురికి తప్పక ఇస్తాను, నాకెందుకండి, నా లైఫ్ అయిపోయింది. ఎంత తృప్తో తల్లికి. ప్రభువుని కలిగి ఉన్నా లేకపోయినా కానీ కూతురికి మాత్రం, కొడుకు మాత్రం. కాబట్టి ప్రియ సహోదరి, ఇంటి వారిని సంపాదించుకోవటం కొరకు ఏం చేద్దాం మనం? ఏం చేసి సంపాదించుకోగలం? ఎందుకో కొందరు నిత్య జీవానికి, మరికొందరు నిత్య నాశనానికి. అందుకే అమ్మ, నా కొరకు మీరు ఏడవద్దు కానీ మీ కొరకును. ఆ కోవకు చెందిన వ్యక్తి కొర్నేలి సంపాదించుకున్నాడు, యెహోషువ సంపాదించుకున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం కూడా ఆ మూడవది, నాలుగవది మరో వ్యక్తి. ఇక్కడ కూడా కొన్ని కుటుంబాలు ఉండుంటాయి. నా కుటుంబం కూడా ఆ కోవకు చెందింది అని చెప్పగలిగే, చెయ్యి వేసుకొని చెప్పే కొంతమంది ధైర్యం ఉండొచ్చు. కానీ మరికొందరికి నా ఇంట్లో నేను తప్ప ఒక్కరు కూడా ఏడవద్దా? ప్రభువా, నీవు నాకేమిస్తే ఏమి, నా మటుకు మీరు రక్షించారు నా పిల్లలు. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థనకు వచ్చే
సహోదరులు నాకు తెలుసు, మేము కలిసి ప్రార్థన చేస్తాం 2 గంటల వరకు. ఇలాగున ఏడుస్తారు అక్కడ, ఇలాగున గొగ్గోలు పెడతారు. మరి మీరు చేస్తున్నారో పని? కుటుంబాలు సంవత్సరం గడిచిపోయింది, రోజులు గడిచిపోయి, అబ్బో అంతా ఎక్కడ చూసినా ఈ నెలలో తోరణాలు కనిపిస్తున్నాయి, సీరియల్స్ కనిపిస్తున్నాయి, అంత వీధులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి, ఇళ్ళు వెలిగిపోతున్నాయి, వీధులు వెలిగిపోతున్నాయి, ఇళ్ళు వెలిగిపోతున్నాయి. అమ్మ భక్తు ఏదో చెప్తున్నారు ఇక్కడ ఎవరెవరు. ఇళ్ళు వెలుగుతున్నాయి చక్కటి పెయింట్లు అన్నిట్లో తోరణాలతో. మంచిది మంచిది. ఆయా సమయాల్లో ఇంకా వెలుక్కి నిదర్శనంగా చాలా పెట్టుకుంటున్నారు. కానీ కుటుంబం గురించి ఈ చింత ఉండాలి. అది నిజమైన పండగ. మన కుటుంబంలో అయ్యో ఒక బిడ్డ లేకపోతే భోజనం చేసేటప్పుడు తల్లి తండ్రికి వెళ్ళాడు, ఆడెక్కడికి పోయాడు అంటాడు తండ్రి. ఇప్పుడే వెళ్ళాడండి, బయటకు వెళ్ళాడండి, వెండాడు, లోబడ్డాడు. కాబట్టి బాధ బాహ్యంగా అక్కడ నీ కొండ దగ్గర భోజనాల దగ్గర లేకపోతే చెంతే యేసు ప్రభుకి మనమంతా మన కుటుంబం అంతా కనపడకపోతే కూడా ఆయనకు కూడా ఎంతో బాధ ఉంటుంది. మనకు కూడా ఈ భౌతికమైన దుఃఖం కంటే ఆత్మ సంబంధమైన ఆరాటం మన కుటుంబం పట్ల ఉంటే. ఒక ఆయన అంటాడు, ఒక దైవజనుడు ఆయన వాక్యం చెప్తున్నాడు. ఒక రోజున గొప్ప దైవజనుడు, ఈజ్ వాకింగ్ బైబిల్, నడిచే బైబిల్, నడిచే బైబిల్ అని పేరు ఆయనకి. అన్ని దేశాల్లోకి వెళ్తాడు. నల్లటి తుమ్మ ముద్ద అంటాం, నల్లగా ఉన్నవాళ్ళని. అలా ఉంటాడు, ఇంతే ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. పెట్ట కొంచెము బా నిద్రలో ఉన్నవాడు కూడా మెలకుగా చెప్తున్నారు ఇప్పుడు ఈ మాట. మ్యాన్ ఆఫ్ గ్రేట్, చాలా గొప్ప వ్యక్తి అతను. మా అమ్మ ఎలా పెంచింది నన్ను అంటాడు. ఆయన గుర్తొచ్చింది వాక్యం చెప్పేటప్పుడు, ఏడుపు వచ్చింది ఆయనకు. అమ్మలు బట్టల దగ్గర కాదు, బంగారం దగ్గర కాదు, ఉద్యోగం చదువు దగ్గర ఎన్ని లక్షలు కడుతున్నావు, సిగ్గుపడవలసిన విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? అతిశయిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అయ్యో నేను రక్షింపబడ్డ బిడ్డనే, ఇప్పుడు నా అంతము కార్యారంభం కంటే కార్యాంతము లేదు ఎలాగందాం. అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణానికి లోని శరీరం నుండి ఎవడు ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు. బైబిల్లో అందరూ శ్రేష్ఠులు కనపడరండి, అందరూ బలవంతులే కనపడరండి. ఆరోగ్యవంతుడికి వైద్యుడు కావాలా? రోగి పాపపు రోగంతో ఉన్న వ్యక్తుల కొరకే దేవుడు వచ్చాడు ఈ లోకానికి. నీవు నేను కూడా ఎంత డబ్బాలు కొట్టుకుంటున్నా కానీ మనలో దేవునికి దోషం కానరాకుండా పోదు. అయితే మనం ఒకటి చేయాలి. బాగున్నాననుకునే వ్యక్తి కానీ, అయ్యో ఈ మచ్చలు ఉన్నాయి, డాగులు ఉన్నాయని అనుకునే వ్యక్తి కానీ తిరిగి ఆయన వైపు చూడగా అంతే. జస్ట్ వీ హ్యావ్ టు లుక్ అట్ హిమ్. ఆయన వైపు చూద్దాం. ప్రియుడా, నీకు నువ్వు లోకాన్ని జయించలేవు. మనం మనుషులకి మరుగే ఉండగలం. ఆ స్త్రీ ఆ ఊరు వారందరికీ మరుగ్గా ఉండాలి అని ఏం చేసింది? మెట్ట మధ్యాహ్నపై వచ్చింది. ఎవరు నన్ను చూడరులే, ఎవరికి నేను కనపడనులే. కానీ అరే నీ తెలుసుండి మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు ఆయన. ఏ విషయం? నీకు జవజాలాలు ఇస్తాను కానీ తెలుసంటారు ఆయనకి అన్నీ. ఓ గాడ్, మరి నా గురించి తెలియదు ఆయనకి, మన గురించి తెలియదు ఆయనకి. అది ఏం చేద్దాం? తెలిసిందని పారిపోవక్కర్లే. చాలామంది బడికి పారిపోతారు. బడి అంటే ఏంటి? ఆ మాట రా శాతకదేమని అడుగుతున్నాను. స్కూల్కి వెళ్ళాలంటే భయం, పారిపోతారు.
కాబట్టి దేవుని దగ్గర మాత్రం పారిపోవద్దండి. దావీదేమంటాడు? ఆకాశానికి ఎక్కితే ప్రియుడా, మా దేవుడికి కనబడని సృష్టమేదియు తలపుతారని తెలియాలి. కానీ కనబడిన సృష్టము ఏదీ లేదండి. హౌ కెన్ ఐ హైడ్? నేను ఎలా దాక్కుంటాను నా దేవునికి? అందుకనే చివరగా మాట అంటాడనమాట, మన పిల్లల విషయంలో, మన ఇంటి వారి విషయంలో, నో పిల్లలు కాదు, తల్లిదండ్రులు ఎంతమంది లేరు, ఇలా కావుకు చెందిన వాళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది లేరు, నీవు నేను కావచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడే మనం నిజమైన పండుగని దాన్ని అనొచ్చు. ఇప్పుడు రెండవది, మొదటివాడు భయభక్తులు గలవాడు. రెండవది, తన ఇంటి వారందరినీ దేవుని కొరకు నీకెవరున్నారు అడ్డుగా? నీవు సంపాదించలేనిది. నీ సంపాదన ఎంత ఉంటే ఎవరికి కావాలయ్యా? ఇవన్నీ నాకు దగ్గర తీసుకురావాలని ఇలా ఏమనుకోద్దు సుమా. మీ ముష్టి ఎవరికి కావాలి? దేవునికి కావాలి ముష్టి. అంటే వేసేది అలా అంటమాట. యెషయా 1:12 వద్దు, వెళ్ళొద్దు, చదవద్దు. ఏముంది? నిన్ను నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? మనతో పాటు మన కుటుంబం రానప్పుడు ఆయన అడుగుతున్నాడు. పర్వాలేదు, ఒక ఇల్లు ఉంది, జీతం వస్తుంది, నెలకి జీతం వస్తుంది, రోజుకి 1000 రూపాయలండి. ఒక కూలి పని చేసుకునే వాడికి 30,000 వస్తుందండి రోజుకి. కూలి పని చేసుకునేవాడికి 30,000 వస్తుంది. నాకే అవసరం ఉంటే తప్పక నేను కూలి పనికి వెళ్ళేవాడిని, 1000 రూపాయలు సంపాదించేవాడిని. దేవుడు నాకు అక్కర పెట్టలేదు. నాకు మనో పని చెప్పాడు. ఇప్పుడు కూడా నేను పని చేయగలను. కూలి పని రోజంతా పని చేసి 1000 రూపాయలు సంపాదించగలను. అంటే 30,000 సంపాదించగలను నేను. అంతకంటే మంచి జీతం ఇచ్చే దేవుని దగ్గర పని చేస్తున్నాను, నేను కూలి పని చేస్తున్నాను. డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ఏది సంపాదించాలి మనం? ఎస్, మనము, మన ఇంటి వారు, అటు తర్వాత మన ఇరుగు. నీవిచ్చే కానుకలు అక్కర్లేదయ్యా, ఆయనకి అక్కర్లేదయ్యా. ఎంతకాలం సంవత్సరం అంతా నువ్వు వచ్చావు, అప్పుడప్పుడు కనిపిస్తున్నావు. యవనస్తుడిగా, కుటుంబీకుడిగా అప్పుడప్పుడు మాత్రమే. నీకు 30 దినాలు ఎవరిచ్చారు? వారం ఎవరిచ్చారు నీకు? డిసెంబర్లో 24 రోజులు లెక్క కట్టగలిగినామే. మనకి బాధ రావట్లేదు ప్రియులరా. మన ఇంటి వారి విషయంలో ఇలాంటి గ్రహింపుతో, ఆలోచనతో ఉంటే సంఘము ఇంకా ఈ గోడ తీసి ఆ సరిహద్దు గోడ దగ్గర గోడ కట్టుకోవాలి. మనం ఇది ఎలా ఉంచేసి పక్కనే అక్కడ కట్టుకోవాలి, ఎడల్పు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ స్పృహ కలిగి ఉంటే, ఆ ఆలోచన కలిగి ఉంటే ఎంత అభివృద్ధో సంఘం. కాబట్టి ఇక్కడ కొర్నేలి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఇది రెండవది. మొదటి, తన్ను తానుగా అప్పగించుకున్నాడు, యోగ్యుడిగా దేవుని ఎదుట అంగీకారమైన జీవితం కలిగి ఉన్నాడు. రెండవది, ఇతడు తన ఇంటి వారందరినీ సంపాదించుకున్నాడు. మూడవదిగా ఉన్న శ్రేష్టమైన గుణం, ఆశీర్వాదకరమైన జీవితం ఏమిటంటే ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఎవర్ గ్రీన్ అన్నమాట. నీటి వాడన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు. ఎక్కడుంది చెట్టు? ఎక్కడున్నాయి? మీ ఇంట్లో ఉన్నాయా చెట్లు? ఏ చెట్ల గురించి, ఏ తోటల గురించి మాట్లాడుతున్నాడు? నీ గురించే, మన గురించే ఇది మాట్లాడేది. నీకు ఒక బిడ్డనిచ్చాడు. మన కొరకు పెంచుకుంటాం. అందుకే వాళ్ళు ఏమని రాస్తారు చేసే, మోటార్ సైకిల్ మీద, గేట్ల మీద, ఇంటి మీద అమ్మ నాన్నరా. కరెక్ట్ వర్డ్ కాదు అది. వాళ్ళు గౌరవం ఉంటే పొట్టు వస్త్రాలు పెట్టాలి, లేకపోతే బంగారం కరిగించి అమ్మా నాన్న ప్లేట్లలోనూ తినేటప్పుడు కొంచెం కరిగించి పోస్తూ ఉండాలి. దేవునికి సంబంధించి దేవునికి మహిమ వచ్చే రీతిగా వీటన్నిటికీ ఆశీర్వాదాలకి మూలమైన మరొక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ప్రార్థనాపరుడు కాబట్టి ప్రార్థన ద్వారా తన ఇంటి వారిని అతను సంపాదించుకున్నాడు. ప్రార్థనాపరుడు.
ఎంతటి ప్రార్థనాపరుడు నెతను, ఎంతటి ప్రార్థనాపరుడు. పరము నుండి దూత భూకి దిగి వచ్చింది. కల కాదు, దర్శనం కాదు. అఫ్కోర్స్ అలాగే రాయబడి ఉంది. కానీ ఆయన స్వయంగా ఆయనే మాట్లాడాడు, ఆయన దర్శించాడు. ప్రార్థనాపరుడైన ఈ యొక్క కొర్నేలిని దర్శించాడు. తన అక్కర ఎరిగినాడు. బహుశా ఎంతటి భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించిన ఈ యొక్క కొర్నేలి మూడవది ఏంటి తెలుసా? ఎంతో చింత, ఆత్మల కొరకు చింత కలిగి ఉన్నాడు. ఎవరైనా నీ దాసుని నా దగ్గరికి ఆయనకి ఆయన అన్యుడు కదా. శ్రేష్ఠులైన భక్తులు, అపోస్తలులకు పిలవబడిన వారందరూ కూడా వాళ్ళ పేరెత్తనే సరిపడు. వాళ్ళ యూదులు, అపోస్తలులు, ఉన్నతమైన స్థానం కలిగిన వారు. కానీ తన అక్కర దేవునికి చెప్పుకున్నాడు. దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకిస్తాడండి. నాకు ఒక బిడ్డ నువ్వు అని అడిగింది. నువ్వు అలా అడుగుతున్నావా? నాకు ఒక బిడ్డను, గర్భఫలం లేదని చింతించే మనం అడుగుతున్నామా? నాకు ఒక బిడ్డ నీవు ప్రభువా. ఏమంది ఆశ్రయ? నీ కొరకు నేను పెంచుతాను. ఆయన కొరకు పెంచాలి మనం, ఆయన కొరకు అడగాలి. నాకు అక్కర్లేదు ప్రభువా. దేవుడు ఏమైనా అన్యాయస్తురా ఏంటి అమ్మా? దేవుడు అన్యాయస్తురా? మన సమస్యల్లో ఇలాంటి ప్రార్థన ఉండాలి. భోజనం చేయలేను, నీళ్లు తాగలేను నా సమస్యలకి. మీరు అడిగినను మీ భాగ్యేచ్ఛల కొరకు అడుగుతున్నారు. మీరు అడిగిన మీ భాగ్యేచ్ఛల కొరకు అంటే దేవునికి మహిమ కలని రీతిగా మన ప్రార్థన కనుక ఉంటే దేవుడు మన ప్రార్థనను ఇలాగ ఒక భక్తుడు చెప్తుంటే ఇలా విన్నాను నేను. కొందరు ప్రార్థన ఇంటి కప్పు వరకు వెళ్ళి ఆ కప్పు తగులుకునంటే వెనక్కి వచ్చేస్తుందంట. కొందరు ప్రార్థన రెండవ కావు చెందిన వాళ్ళు గాల్లో అలా అలా విహరిస్తుందంట. గాల్లో కొంచెం విహరించి గాలి వేసి అది మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుందంట. రెండవ కావు చెందిన ప్రార్థన. మూడవ కావు చెందిన ప్రార్థన అంటే ఇక్కడ ఎంతమంది ఏ కావు చెందిన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు తెలియదు. కానీ నాకు మూడవ కావు చెందిన ఆ యొక్క భక్తులు, విశ్వాసులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట. కానీ ఆయన సమాధానం ఇవ్వడు. నీ ప్రార్థన ఆయనకి అంగీకారంగా లేదు. నాలుగవ ప్రార్థన ఉంది. ఆయన వింటాడు, అంగీకరిస్తాడు, తప్పక జవాబు. ఈ 4 రకాల ప్రార్థనలు ఏ కోవకు చెందిన ప్రార్థన? ఈ కొర్నేలు యొక్క ప్రార్థన ఏ కోవకు చెందిందండి? దేవుని తలుపు తట్టిందండి, ద్వారం తట్టింది. ఇదిగో తలుపు వద్ద నిలిచండి. ఒక్కసారి ఆయన తట్టాడు, లోపలికి వచ్చాడు. ఇక్కడ నుంచి మనకు ఆధిక్యత. వి బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అయిపోయాం మనం, యోహాను 1:12 ప్రకారం. ఇక మనకి ఇంకెంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఆల్మైటీతో మాట్లాడే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు మనకి. ప్రభువా ఇది అది కావాలి, ఆత్మలు కావాలి, పిల్లలు. నాకు బిడ్డనివ్వండి, నాకు బిడ్డని. నువ్వు అడుగుతున్నావు, మనసారా అడుగుతున్నావు బిడ్డ కోసం? గర్భఫలం కొరకు అడుగుతున్నారా? భార్యాభర్తలు ఏకీపిస్తున్నారా? ప్రార్థనాపడు, ఒక ప్రార్థనాపడిని చూస్తాం మనం. ఆదికాండంలో 25వ అధ్యాయంలో కనిపిస్తాడు ఒక ప్రార్థనాపరుడు. ఆదికాండం 25వ అధ్యాయంలో ఎన్నో వచనం? 20. చదువు. చాలు. కొర్నేలు ప్రార్థన మాత్రమే కాదు, అబ్రహాం ప్రార్థన మాత్రమే కాదు. అబ్రహాం ప్రార్థన ఏంటంటారా? 17వ అధ్యాయంలో ఒక మాట మొదటి వచనం చదవండి, త్వరగా ముగి. మాట్లాడుతున్నాడు అబ్రహాం, దేవునితో మాట్లాడుతున్నాడు. అతను ప్రత్యక్షం అవుతున్నాడు. ఏ దేవుడైతే కొర్నేలు దగ్గర ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంతో కూడా 18వ అధ్యాయం మొదటి వచనంలో కూడా, ఆదికాండంలో చదవండి ఎవరన్నా.
ప్రత్యక్షమయ్యాడా లేదా? కేమ్ డౌన్. తన పిల్లల్ని ఆయన చూస్తూ ఉంటాడండి. యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. యథార్థ హృదయం గలవారిని బలపరుస్తుంది. అది ఇలాగుంది దినవృత్తాంత గ్రంథంలో. యథార్థవంతులను బలపరుస్తుంది అది. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. అబ్రహాంకి ఎందుకు కనిపించాడు 18వ అధ్యాయంలో? ఆ 14, 15, 16, 17 వచనాలు ఉంది. అబ్రహమా, మీదిడికి నీ భార్య శారా ఒక బిడ్డను కంటును. అక్కడే ఎరిగిన దేవుడు ప్రార్థన గర్భఫలంకి ఎదురు చూసేవాళ్ళు. దేవుడు అన్యాయస్తుడు కాదు అమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఒక గర్భఫలమే కాదు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు దేవుని కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మీ పిల్లల విషయంలో తొందరపాటు తప్పిదం చేయదు. నేను చేసిన తప్పిదం నా పిల్లల విషయంలో, మనం చేసిన తప్పిదాలు మిగిలిన వాళ్ళు చేయకుండా ఉండాలంటే మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పక ప్రార్థన ఆలకిస్తాడు. అబ్రహాం ప్రార్థన ఆలకించాడు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడు. యాకోబు ప్రార్థన కూడా 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో 26వ వచనం చాలు. ఎవరి మనుషుడు? దేవుని యొక్క ప్రతినిధి, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. గాడ్ హిమ్సెల్ఫ్. అయ్యా, ఎన్ని దృష్టాంతాలుగా సామాన్యుడైన కొర్నేలి ప్రార్థన ఆలకించాడు. అబ్రహాం ప్రార్థన, ప్రవక్త పిలువబడిన అబ్రహాం ప్రార్థన, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ బోడంత ఆదికాండం 24వ అధ్యాయాలు బహుగా ఆశీర్వదించాడని ఉంది అనుకుంటా. 24 కాదు, అబ్రహాం గురించి అది ఆ ముందు అధ్యాయులు చూసి చదివాను నేను. అన్ని విషయాల్లోనూ యాకోబును ఆశీర్వదించాడు. ఇంకేం ఆశీర్వాదం? ఎక్కడ వచ్చిన చదువు? 43 నాకు గుర్తుంది. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా, చాలు. ఎవరి గురించి రాయబడింది? యాకోబు గురించి అండి. ఇంకేంటి ఆశీర్వాదం? భౌతికమైన ఆశీర్వాదాలు కాదు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఇంకేవో వాహనాలు, అవి రాజమైన ఆశీర్వాదాలు కాదు. దేవుడు లేకపోతే మనలో కానీ మన పిల్లల్లో కానీ శాపగ్రస్తులు అయిపోతాం. మనం నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. నిత్యత్వం ఎక్కడుండాలో అని తెలియజేయలేదు. మన చుట్టూ ఉన్న మనం ఒకప్పుడు హైందవులం, దాంట్లోనూ పుట్టాం, పెరిగాం. ఆయన కృప ద్వారా యుగ సంబంధమైన దేవత యొక్క ఆ బంధకాల నుంచి మనం విడుదల పొందాం. ఆయనలో పెరుగుతున్నాము. మంచిది, సంతోషం. మనమును మన ఇంటి వారిని కూడా ఈ విషయంలో కొర్నేలి ఈ చింత కలిగి ఉన్నాడు. మన పితరులు కూడా చింత కలిగి ఉన్నారు. ఈ విషయంలో పెంచే విషయంలో బాధ్యత కలిగి ఉన్నారు. మనం కూడా మన పిల్లల విషయంలో భారంగా ప్రార్థన చేయాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరొక దృష్టాంతం, ప్రార్థనా పరులు చూస్తున్నాం మనం. లూకాసు వార్త నేను ముగించే సమయం అయిపోయింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 11. ఇక్కడ ఆయా చోట్ల యెహోవా అతను ప్రత్యక్షమై, యెహోవా అతనికి ప్రత్యక్షమైన మాటను చూస్తాం. చాలా చోట్ల చూస్తాను నేను. యెహోవా అతనికి దేవాతి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎవరికండి? మనలా ఎన్నో హద్దుబాట్లు ఉంటాయి. యాకోబు మంచోడా ఏంటి? నో. ఆయా వ్యక్తుల్ని చూద్దాం మనం. వాళ్ళంతా 100కి 100 పాళ్ళు ఎవరు కూడా దేవునికి ప్రీతికరంగా లేవు. అయినను దేవుని వైపు తిరుగుతారు. కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మరి నీవు నేను కూడా వెళ్ళవచ్చు అలాగని. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని ఎంత ప్రభు కొరకు కనిపెట్టాలి. చక్కగా చదువుదాం. నేను కూడా వస్తాను ఆ భాగానికి. లూకాసు సువార్తలో 1వ అధ్యాయం దగ్గరికి కనుక మనం వస్తే ఇతని యొక్క జీవితం చూద్దాము. 6వ వచనం. చాలు, ఇది జీవితం. అయ్యా
హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా, అన్ని వేళలయందునా నేను అన్ని వేళలయందునా ఓ ప్రభువా నిన్నునే హల్లెలూయా పాడేదా, వాళ్ళు వెయిటెడ్ ఫర్ లైఫ్ లాంగ్ అనమాట అండి. వాళ్ళు అబ్రహాము జీవితం అంతా కనిపెడుతూనే ఉన్నాడు, కొద్దిపాటి అసహనం కలిగి ఉన్నాడంతే. 15వ అధ్యాయంలో వెళ్ళద్దు కానీ భయపడుతున్నాడంట అబ్రహాం. భయం అంతా గూడు, ఇంకేముంది ప్రభా, నువ్వు నాకు ఇంకా ఆశీర్వాదాల గురించి చెప్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఆశీర్వాదాలు ఇవిగో అంటున్నాడు. ప్రభు నువ్వు నాకు, అది బాధ, అతనిలో భయం. జకరేలో లేదంటారా, అది ఎలిజబెత్లో లేదా? ఏమండి, ఎంతగానో చేస్తున్నామండి యాజకత్వం, మనం ఎంత యోగ్యంగా ఉన్నామండి మనం. అన్నయ్య గారు మొన్న ఏవో 3 చెప్పినట్టున్నారు స్త్రీల గురించి. అలాగే ఈవిడికి ఈవిడెంత మరి ఎన్నిసార్లు విసుగ్గోవటం, సనగటం. భర్త దగ్గర ఎవరు, జక్రయ్య అనే భర్త దగ్గర ఎవరు భార్య? వరలక్ష్మి. గుర్తుందా? ఎలిజబెత్ అనే మాట ఎవరు పేరు పెట్టలేదు అనుకుంటాం. ఎలిజబెత్తులు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఒక ఆవిడ ఉందిలేండి, సహోదరి వచ్చారు. కాబట్టి ఆ ఎలిజబెత్తు ఈ జీవితంలో అనగా లోకాసు వార్త 1 అధ్యాయం 6వ వచనం, వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పు, ఇద్దరు ఒకడనలేదు అన్నాయి, వీరిద్దరును న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టి నీతిమంతులైనారు. స్టిల్ దే ఆర్ సఫరింగ్. వాళ్ళు బాధితులు, వరద బాధితులు, కరువు బాధితులు, పెన్షన్ రాని బాధితులు. వాళ్ళు ఒక నెల పెన్షన్ ఆగిపోతే శాపనాకారాలు పెడతారు కదా, పైన ఉన్నవాడిని, కుర్చీ మీద ఉన్నవాడిని. డ్వాక్రా డబ్బులు రాకపోతే అదే పెడతారు. కానీ అలాగే ఏమీ సనగలేదు ఈ ఎలిజబెత్. అలాంటి స్త్రీ కాదు, తల్లి కాదు. స్టిల్ దేవుని కొరకు. అందుకే ఒక దినం వచ్చింది, ఇక్కడ 13వ వచనం, జకరియా నీ ప్రార్థన. వీళ్ళంతా కూడా ప్రార్థనా పరులు అండి. మనం చూసిన వాళ్ళంతా ప్రార్థనా పరులు. మనం కూడా ప్రార్థన చేద్దామా? ప్రార్థన ఉందా మీకు? 3 రకాలు. 1 వ్యక్తిగతమైన, 2 కుటుంబ, 3 మా ఆవిడైనా చేసుకుంటామండి, కాబట్టి సంఘానికి మాత్రం మేము రామండి. నేను నా పిల్లలు చేసుకుంటామండి. వెళ్ళే సిగ్గుమాలిన వాళ్ళంటే. సంఘ ప్రార్థన అంటే తెలుసా మీకు? ఆ ప్రసంగం గ్రంథంలో 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయంలో ప్రసంగి 10వ అధ్యాయం, కానీ క్షమించండి, ఎన్నో అధ్యాయం అది? 4వ అధ్యాయం 12వ వచనం, 4:12. చదువు అమ్మా, 12 చదువు చాలు. కాదు, అది 9వ వచనమా? అవునా కదా? అది 9. 12 ఏంటి? అదొక్కటే చాలు. చదువు. ఒంటరి అయినా అంటే ఇద్దరు దేనికి సాదృశ్యం? సంఘానికి సహవాసానికి గుర్తు. కాబట్టి మన సహవాసం కలిగి ఉండాలండి. నీవెంత భక్తుడివైనా కానీ సహవాసంలో ప్రార్థన ఉండాలి. సహవాస ప్రార్థనలు ఏకీవించాలి మనం. నీవెంత అలసిపోయినా కానీ
ఎంత పనివాడమైనా కానీ కొంచెమైనా, ఒక వారం కాకపోతే మరొక వారం, 2 పూటలకు ఏమాత్రం ఒక్క పూట కూడా తగ్గించమే మనం. అల్పాహారం తగ్గించాం కదా. మధ్యస్థ స్థలం అంటాం దీన్ని, పొట్టని. ఈ పొట్ట ఎంత పెరుగుతున్నా కానీ పెరగనిద్దరు. నా నా ఆకలి మాత్రం నాకు నింపుకోవటానికి తగ్గం. కానీ ఇక్కడే మనం మానేస్తుంది. అన్నింటి దగ్గర మానం, కానీ ఇక్కడ మానేస్తాం. దేని దగ్గర? ప్రార్థన దగ్గర. ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేద్దాం. చివరిగా మరొక మాట, అతను మూడంతల సాక్ష్యం చూస్తాం. 4వ సాక్ష్యం ఏంటి తెలుసా? చెప్పండి మీరే, మిగిలిన చెప్పండి మీరు. అక్కడ ఏముంది ఇంకా మిగిలిపోయి 4వ వచనంలో, ఆ దూత, అవునా, అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను. ఎంతమంది ఇక్కడ ధర్మకార్యాలు పాలు పొందేవారు చేయి చూపమంటే చేయి చూపించేస్తారు మీరు. దశమ భాగం తీసుకెళ్ళి 4 భాగాలు చేసి, దశమ భాగం ఒక భాగం ఇష్టమైన వాళ్ళకి, ఇంకొక భాగం ధర్మకార్యాలు చేయటం కాదయ్యి. డోంట్ టచ్ దట్ పోర్షన్. నీ సొంత ఇష్టం చొప్పున దశమ భాగం ఖర్చు పెట్టుకో, దశమ భాగం పోగేసి. అది దైవికం కాదు. నేనెవరిని మిమ్మల్ని ప్రశ్నించడానికి. దశమ భాగం యెహోవా సొమ్ము లేవీకాండంలో రాయబడింది. అది కంప్లీట్గా మనం ఆయనకే ఇవ్వాలి. అంటే 10,000 రూపాయలు నాకు వస్తే నెలకి 1,000 రూపాయలు ఆయనకి ఇవ్వాలి. మరి ధర్మకార్యాలు ఎలా చేయాలి? అది ఆయనకి ఇచ్చి ఇంకోటి తీసేసి. మీకు బుద్ధి లేకపోతే పిల్లలు పెళ్ళాన్ని ఏం చేద్దారనుకుంటున్నారండి మీరు? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? వెనకాల ఉంటుందా కావిడ? మా లూదేశీలు కాదు, అవి కాదులేండి. ధర్మకార్యాలు మరొక 10% అనుకుందాం. అంటే ఇంకా 9,000 ఉంది నా దగ్గర. 10లో 1,000 తీసాను, 9,000లో 1,000 తీసాను అనుకోండి. కంచేపు అలా తీసేస్తున్నాడు. భార్యకి తెలియకూడదు, భర్తకు కూడా తెలియకూడదు. అంతే. కొన్ని కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు ఉందండి. అవసరమైతే సుమా ఏకీవించే భార్య అయితే అమ్మ అని చెప్పొచ్చు, ఏకీవించిన భర్త అయితే చెప్పవలసిన అవసరము లేనే లేదు దైవ కార్యాల విషయంలో. నీ భర్త మందిరానికి అనుమతించడు, నీ భార్య అనుమతించదు. ఏం చేస్తాం మనం? ఆయన్ని ప్లీజ్ చేస్తావా? ఆయన తృప్తిపరుస్తావా? దేవుని తృప్తిపరుస్తావా? నీ పిల్లలు ఇష్టమదు దేవుణ్ణి ప్రాణమైన ఇస్తాను. కానీ ప్రభుని మాత్రం అలాంటి కోవ చెందినాడు భగత్ సింగ్ గారు. అలాంటి కోవ చెందిన వ్యక్తే మార్టిన్ లూథర్. ఆ రోజుల్లో బైబిల్ ప్రజలందరికీ అందించిన దైవజనుడు లూథర్ గారు. అందుకే లూథరన్ సంఘాలు. ఆయన గొప్పవాడు. ఆయన పేరు పెట్టుకోవడం, పేరు చెప్పుకోవడం, పేరు చెప్పి కాదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాం మనం. ఇప్పుడు భగత్ సింగ్ గారి పేరు చెప్పి భగత్ సింగ్ గారి సంఘాలని సిగ్గుమాలిన రీతిగా ఉంటాం, లూథరన్ సంఘాలుగా ఉంటాం. ఆయన గొప్పవాడు. మార్టిన్ లూథర్ ఈజ్ సో గ్రేట్. ప్రపంచానికి బైబిల్ ఇచ్చింది ఎవరంటే మార్టిన్ లూథర్. పోపుని ఎదిరించాడు, చంపేసిన పర్లేదు అనుకున్నాడు. అలా నిలబడాలండి. అంటే సమస్య వస్తే ఇంకో 10వ ఎత్తు. నేను 10% గురించి మాట్లాడు. ధర్మకార్యాల విషయంలో మనం నిలబడాలని గుర్తొచ్చింది. వాళ్ళు గుర్తొచ్చారు నాకు. అది ధర్మకార్యం. ఈయన భార్య అడ్డగించలేదేమో, పిల్లలు కూడా. వాళ్ళకేం రైట్ ఉందండి? నువ్వు చేసే కార్యాలు వాళ్ళకేం హక్కు ఉంది. బుద్ధిమైన పనులు చేయొద్దు మనం. దేవునికి విషయాల్లో నన్ను క్షమించండి ఇక్కడ ఉన్నవాళ్ళు. దేవుని కొరకు మనం చేయాలి, మర్చిపోవద్దు. అలాంటి వాడు నీ ప్రార్థనలను ధర్మకార్యాలు కూడా మనకు కావాలండి. మంచి కార్యాలు కొన్ని చేయాలా, మరికొంత సాధ్యమైతే చేద్దామా ఆ పని. అతను భయభక్తులు గలవాడు. 2 తన ఇంటి వారిని దేవుని కొరకు సంపాదించున్నాడు. 3 ప్రార్థనాపరుడు. 4 ధర్మకార్యాలు దేవునికి 4 అంతల రీతిగా మనం జీవించాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మోకరించుదాం, వాళ్ళలో పాలు పొందాం. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం.